హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇదిగోండి చూస్తున్నారు కదా కాకరకాయలు. ఈ కాకరకాయలతో అయితే నేను వడియాలు చేయబోతున్నానండి. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాం కదా, ఈ కాకరకాయను కర్రీగా కానీ ఫ్రైగా కానీ మనమైతే వండుతుంటాము. సో అలా కాకుండా వడియాలు అయితే ఈరోజు పెట్టబోతున్నాను. అది ఎలానో ముందు చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను చూడండి. ముందుగా అయితే కాకరకాయని ఇలా 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఈ మూడికలు అయితే తీసేయాలి, ఈ ముందు వెనక తీసేసి రౌండ్ షేప్ కింద అయితే కట్ చేసుకోవాలి సన్నంగా. నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ పీసెస్ ఎలా ఉండాలంటే మరీ అంత సన్నంగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. పిక్కలు అయితే తీయకూడదు, పిక్కలు ఉంటేనే బాగుంటాయి ఇవి. సో ఇలా అయితే కట్ చేసుకోవాలి. పిక్కలు ఉంటే మరీ సో మిగతా కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు సో ఈ విధంగా అయితే నేను అన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం సాల్ట్, కారం 2 యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వీటిని కలుపుకుందాం మంచిగా. మొత్తం ముక్కలకు పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటాయో. ఇవైతే బాగా ఎండలో ఎండిపోవాలి, పచ్చితనం లేకుండా మొత్తం ఎండిపోవాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బాగా ఉడికిపోయి బాగా కలుపుకున్నాము. సో ఇప్పుడు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.